ఎప్పుడైనా ఆలోచించారా? అపోస్తలులందరూ హతసాక్షులైతే కేవలం యోహాను మాత్రమే ఎందుకు అవలేదని? ఈ విషయం యేసయ్య వాక్యంలో ప్రవచన రూపకంగా ఎప్పుడో చెప్పారు. యోహాను సువార్త 21 అధ్యాయం 22 వాక్యంలో పేతురు అడిగినప్పుడు యేసు, నేను వచ్చే వరకు అతడు ఉండటం నాకు ఇష్టమైతే అది నీకేమి అని అడుగుతారు. అప్పుడు యోహాను అంతం గురించి యేసు ప్రభు ముందే చెప్పారు. దేవుడు యోహాన్ను ఒక ముఖ్యమైన కారణం కోసం దాచిపెట్టారు. డొమిషియన్ చక్రవర్తి కాలంలో ఆయన్ను మరిగే నూనెలో వేసి చంపాలని చూస్తే ఆయనకు ఏ హాని కలగలేదు. ఇంకా ఏమీ చేయలేక పద్మాసు ద్వీపానికి ఆయన్ను బహిష్కరించాడు. అక్కడే దేవుడు ఆయనకు ప్రకటన గ్రంథ దర్శనం ఇచ్చారు. ప్రకటన గ్రంథంలో దేవుని రెండో రాకడ యోహాను చూస్తాడని దేవుడు యోహాను సువార్త 21 అధ్యాయంలో ముందే చెప్పారు. నేను వచ్చే వరకు యోహాను ఉంటాడు అని. సంఘ చరిత్రను గమనిస్తే అపోస్తలులందరూ భయంకరంగా హతసాక్షులయ్యారు. కానీ యోహాను మాత్రం ముసలితనం వరకు జీవిస్తూ యోహాను సువార్త 3 పత్రికలు ఇంకా ప్రకటన గ్రంథం కూడా రాశారు. అపోస్తలులందరూ వారి హతసాక్ష్యాల ద్వారా దేవుని మహింపరిస్తే యోహాను మాత్రం సంపూర్ణంగా జీవించి సంఘాన్ని జ్ఞానంతో, ప్రేమతో, క్రీస్తు యొక్క సత్యంతో బలపరిచారు. అందుకే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ఎప్పుడైనా ఆలోచించారా? అపోస్తలులందరూ హతసాక్షులైతే కేవలం యోహాను మాత్రమే ఎందుకు అవలేదని? ఈ విషయం యేసయ్య వాక్యంలో ప్రవచన రూపకంగా ఎప్పుడో చెప్పారు. యోహాను సువార్త 21 అధ్యాయం 22 వాక్యంలో పేతురు అడిగినప్పుడు యేసు, నేను వచ్చే వరకు అతడు ఉండటం నాకు ఇష్టమైతే అది నీకేమి అని అడుగుతారు. అప్పుడు యోహాను అంతం గురించి యేసు ప్రభు ముందే చెప్పారు. దేవుడు యోహాన్ను ఒక ముఖ్యమైన కారణం కోసం దాచిపెట్టారు. డొమిషియన్ చక్రవర్తి కాలంలో ఆయన్ను మరిగే నూనెలో వేసి చంపాలని చూస్తే ఆయనకు ఏ హాని కలగలేదు. ఇంకా ఏమీ చేయలేక పద్మాసు ద్వీపానికి ఆయన్ను బహిష్కరించాడు. అక్కడే దేవుడు ఆయనకు ప్రకటన గ్రంథ దర్శనం ఇచ్చారు. ప్రకటన గ్రంథంలో దేవుని రెండో రాకడ యోహాను చూస్తాడని దేవుడు యోహాను సువార్త 21 అధ్యాయంలో ముందే చెప్పారు. నేను వచ్చే వరకు యోహాను ఉంటాడు అని. సంఘ చరిత్రను గమనిస్తే అపోస్తలులందరూ భయంకరంగా హతసాక్షులయ్యారు. కానీ యోహాను మాత్రం ముసలితనం వరకు జీవిస్తూ యోహాను సువార్త 3 పత్రికలు ఇంకా ప్రకటన గ్రంథం కూడా రాశారు. అపోస్తలులందరూ వారి హతసాక్ష్యాల ద్వారా దేవుని మహింపరిస్తే యోహాను మాత్రం సంపూర్ణంగా జీవించి సంఘాన్ని జ్ఞానంతో, ప్రేమతో, క్రీస్తు యొక్క సత్యంతో బలపరిచారు. అందుకే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే.